Hello, story listeners. Welcome to Maduram Telugu Stories. Let's start our romantic stories journey. వాడు పట్టుపట్టి మరీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. చేసుకున్నాడు. అంటే వాడు ఆ పిల్లని ఎంత ప్రాణంగా ప్రేమించి ఉంటాడు. ఇవన్నీ మీకు అర్థం కావట్లేదు కదా! సరే, మీరు అలాగే ఉండండి. మీరు మనిషి కాదు, ఒక రాయి. మీకు మీ కూతురికి, మీ అల్లుడికి, మీ కూతురి అత్తింటి వారు తప్ప మిగతా ఎవ్వరూ మనుషుల్లా కనిపించరు కదా! మీతో ఇంతసేపు మాట్లాడడం నాది బుద్ధి తక్కువతనం. ఈ రోజు నుంచి నేను మీతో మాట్లాడనులేండి అంటూ కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ. వెళ్తున్న భార్య వైపు చూస్తూ ఉండిపోయాడు అతను. ఇక్కడ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత కాంతం గారు పెట్టిన చీరని 10 సార్లు తన ఒంటిపై పెట్టుకొని చూసుకుంటూ మురిసిపోతోంది సంధ్య. భార్యని చూసి నవ్వుకుంటూ, ఏంటి శ్రీమతి గారు, అలా ఆ చీరని ఒంటి మీద పెట్టుకొని చూసుకోకపోతే వెళ్ళి కట్టుకోవచ్చు కదా అన్నాడు రఘు. ఆహా, ఇంకో 2 వీక్స్లో నా బర్త్డే ఉంది కదా, సో నా బర్త్డే రోజు అత్తయ్య ఇచ్చిన చీర కట్టుకుంటాను. అప్పుడు అత్తయ్య బ్లెస్సింగ్స్ నాతో ఉన్నట్టు అనిపిస్తుంది అంది సంధ్య నవ్వుతూ. అబ్బో అవునా, సరే మేడం అయితే అంటూ నవ్వుతూ తనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక అలా చూస్తూ ఉండగా రోజులు గడుస్తూ ఉన్నాయి. సుధాకర్ చెల్లెలు చెప్పిన పని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తను చేస్తోంది తప్పు అని ఒక పక్క, తన ఆ అంతరాత్మ ఘోషిస్తూ ఉన్నా ఇక తప్పక అమ్మ చెల్లి కోసం ఈ పని చేయడం ఒప్పుకున్నాడు సుధాకర్. ఇదిలా ఉండగా సంధ్య నెల తప్పింది అన్న విషయం రఘుకి తెలిసింది. ఇక సంధ్య రఘుల ఆనందానికి అయితే హద్దులు లేకుండా పోయాయి. థ్యాంక్ యూ సంధ్య, థ్యాంక్ యూ సో మచ్, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అన్నాడు రఘు ఆనందంగా. భర్త ఆనందం చూసి మురిసిపోయింది సంధ్య కూడా. ఇక ఈ ఆనందం అత్తామామలతో పంచుకుందాం అనుకొని ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇద్దరు. లోపల పేపర్ చదువుతూ కనిపించారు రఘు తండ్రి. ఆ పక్కనే ఆవిడ దేవుడు పుస్తకం పట్టుకొని చదువుతూ కనిపించారు. అమ్మా, నాన్న పిలిచాడు రఘు గుమ్మం దగ్గరే నిలబడి. రానన్న అన్నారు కాంతం గారు ప్రేమగా. ఇక భార్యను తీసుకొని ఇంట్లోకి అడుగుపెట్టాడు రఘు. అమ్మా నాన్నని ఒకసారి ఇలా పిలువు అన్నాడు రఘు తల్లి వైపు చూస్తూ. ఇక ఆ మాటలకి ఆయన లేచి వచ్చి భార్య పక్కన నిలబడ్డారు. అమ్మా నాన్న, మమ్మల్ని ఆశీర్వదించండి, మేము తల్లిదండ్రులం కాబోతున్నాం అన్నాడు రఘు. ఆ మాటలు విన్న వాళ్ళు కూడా చాలా సంతోషపడిపోయారు. కాంతం గారు కోడల్ని పైకి లేపి తనని గుండెలకి హత్తుకొని, ఎంత శుభవార్త చెప్పావు తల్లి, నీ నోట్లో పంచదార పోయాలి, అయినా ఈ టైంలో నువ్వు వంగోకూడదు కదా, అసలు వంగోకు అడ్డుగా ప్రేమగా కోడలికి చెప్తూ ఉన్నారు. అత్తగారు తనని అంతగా ప్రేమగా చూస్తూ ఉంటే సంబరపడిపోయింది సంధ్య. రఘు తండ్రి వైపు చూశాడు. ఆయన కూడా కొడుకు వైపు చూస్తూ ఉన్నారే తప్ప ఏమీ మాట్లాడలేదు. ఇప్పటికీ కూడా మా మీద మీకు కోపం పోలేదా నాన్న? సరే, మీ కోపం ఎప్పటికి తీరుతుందో నాకు తెలీదు, కానీ ఒక్క చిన్న రిక్వెస్ట్ మాత్రం చేసుకుంటాను. నా మీద, నా భార్య మీద ఉన్న కోపాన్ని నాకు పుట్టబోయే బిడ్డ మీద చూపించకండి నాన్న. కనీసం తనకి అయినా నాన్నమ్మ తాతయ్యల ప్రేమ పుష్కలంగా దక్కాలి అనుకుంటున్నాను అన్నాడు రఘు కంటి నిండా నీళ్లతో. ఆ మాటకి సంధ్య కూడా కన్నీళ్లతో తన మామగారి వైపు చూసింది. ఆయన కొడుకు దగ్గరికి వెళ్ళి కొడుకుని గట్టిగా హత్తుకొని, లేదు లేదురా, ఇన్నాళ్ళు నేనే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అంటూ కోడలి వైపు చూస్తూ కోడల్ని దగ్గరికి పిలిచి ఇద్దరిని కలిపి హక్ చేసుకున్నాడు. తన మామగారి కౌగిల్లో తండ్రి ఆప్యాయత కనిపిస్తూ ఉంటే కన్నీళ్లు ఆగకుండా బయటకు వచ్చేసాయి సంధ్యకి. ఇక ఆయన ఇద్దరి వైపు చూస్తూ, ఇద్దరూ నన్ను క్షమించారు కదూ అడిగారు ఇద్దరి వైపు చూస్తూ. మేం మిమ్మల్ని క్షమించేంత పెద్దవాళ్ళం కాదు మామయ్య, మీరే మేము చేసిన తప్పుల్ని క్షమించి మమ్మల్ని ఆదరించాలి అంది సంధ్య. సంధ్య వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అతను. కాంతం గారు కొడుకుని కోడల్ని చూసి సంతోషపడిపోతూ, మీ నాన్నగారు ఈరోజు నీతో మాట్లాడారు, మిమ్మల్ని క్షమించారు అంటే చాలా సంతోషంగా ఉంది. అంతా ఏంటి వారసుడు రాక అంది ఆవిడ. అమ్మా, కానీ మేము ఇక్కడ ఉండిపోము, మేము తిరిగి మా ఇంటికి వెళ్ళిపోతాము అన్నాడు రఘు. అదేంట్రా అలా అంటున్నావు అన్నారు ఆవిడ. ఏం లేదమ్మా, నాకు ముందు నుంచి అక్కడే అలవాటు. ఇంకా ఈ టైంలో ఇంకా ఈ టైంలో సంధ్యాని కూడా కొత్త ప్లేస్కి తీసుకువచ్చి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నాన్న ఇప్పుడిప్పుడే మారుతున్నారు, నాన్న పూర్తిగా మారిపోయాక అప్పుడు మా బిడ్డను తీసుకొని ఇక్కడికి వచ్చేస్తాము. సరే అయితే మీరు వెళ్ళండి, కొన్ని రోజులు అలాగే మేము అక్కడికి వస్తాము అన్నారు ఆవిడ. అలాగే అమ్మా అంటూ ఆ రోజు మొత్తం తల్లిదండ్రులతో గడిపేసి ఇక వాళ్ళకి వీడ్కోలు పలికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇద్దరు. అలా ఒక వారం రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఎప్పట్లానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు రఘు.
ఇక ఆఫీస్లో తన పని చేసుకుంటూ ఉన్న రఘు దగ్గరికి వచ్చాడు సుధాకర్. రఘు, నేను నిన్ను తీసుకొని రమ్మని చెప్పిన ఫైల్ తీసుకొచ్చావా అడిగాడు సుధాకర్. అదేంట్రా, ఆ ఫైల్ నువ్వు మండే కదా తీసుకొని రమ్మన్నావు, అందుకే నేను ఈరోజు తీసుకురాలేదు అన్నాడు రఘు. ఓ గాడ్, నేను నీకు ఫోన్ చేశాను అనుకున్నాను రా, మర్చిపోయాను, ఆ ఫైల్ ఈరోజే కావాలి అన్నాడు సుధాకర్. అయ్యో, మరి ఇప్పుడు ఎలా అడిగాడు రఘు. ఏమో, నాకు అదే అర్థం కావట్లేదు అంటూ కావాలనే నాంచుతూ ఉన్నాడు సుధాకర్. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు రఘు. రే రఘు, మళ్ళీ నువ్వు ఇప్పుడు అంత దూరం ట్రావెల్ చేయడం పర్వాలేదా అడిగాడు సుధాకర్. పర్లేదులేరా, కార్లోనే కదా వెళ్ళేది, సో ప్రాబ్లం ఏం లేదు అన్నాడు రఘు. సరే అయితే అంటూ రఘుని పంపించాడు సుధాకర్. ఇక రఘు కార్లో స్టార్ట్ అవ్వగానే చెల్లెలకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఓకే అన్నయ్య, ఇక్కడ నేను చూసుకుంటాను. కాల్ కట్ చేసి తన మనిషి వైపు చూస్తూ చెప్పింది. గుర్తుంది కదా, యాజ్ ఇట్ ఈస్గా చేయాలి అంది మాలిని. చూడండి మేడం, నా యాక్టింగ్ చూసి మీరే షాక్ అవుతారు అంటూ అక్కడి నుంచి వెళ్ళి సంధ్య ఇంటి డోర్ తట్టాడు. అదేంటి ఈ టైంలో ఎవరు అనుకుంటూ బయటకి వచ్చి చూసింది సంధ్య. అక్కడ ఒక అతను కనిపించడంతో, ఎవరండి మీరు, ఎవరు కావాలి? అది మేడం, సార్ ఆఫీస్ నుంచి పంపించారు, ఏదో ఫైల్ మర్చిపోయారు అంట, మీకు ఫోన్ చేశారా మేడం? లేదండి, నాకు ఆయన కాల్ చేయలేదు. అవునా, చేస్తానన్నారు మేడం, నా దగ్గర మొబైల్ లేదు, బయట చూస్తే చాలా ఎండగా ఉంది. అతను తన కర్చీఫ్ తీసి తుడుచుకుంటూ, అది ముందే ఎండాకాలం కావడంతో అతని నటన నిజము అని నమ్మి, అయితే మీరు లోపలికి వచ్చి కూర్చోండి, మీరు ఈలోపు ఆయన ఫోన్ చేస్తే మీకు ఫైల్ ఇచ్చి పంపిస్తాను అంటూ గేట్ ఓపెన్ చేయడంతో అతను లోపలికి వచ్చి కూర్చున్నాడు. వాటర్ తాగుతారా అడిగింది సంధ్య. తాగుతాను మేడం అన్నాడు అతను. సంధ్య లోపలికి వెళ్ళి వాటర్ తెచ్చి అతనికి ఇచ్చింది. వాటర్ తాగేసి కొంచెం సేపు అక్కడే కూర్చున్నాడు. సంధ్య నాకు ఆఫీస్ ఫోన్ చేసినా కూడా అప్పటికి రఘు క్యాబిన్లో ఎవరూ లేకపోవడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఎవరు. బేబీ, ఏదైనా పనిలో ఉండుంటారు, ఆయన ఫోన్ చేయగానే మీకు ఫైల్ ఇస్తాను అంది సంధ్య. ఓకే మేడం అంటూ కూర్చొని ఉన్నాడు. సరిగ్గా 5 నిమిషాలకి ఇంటి బయట సైకిల్ బెల్ 4 సార్లు మోగడం అండ్ అప్పుడే ఫోన్ కాల్ రావడంతో సంధ్య ఫోన్ లిఫ్ట్ చేసేలోపు దాన్ని లిఫ్ట్ చేశాడు అతను. హలో సార్, చెప్పండి. రే రఘు వచ్చే టైం అయింది, నువ్వు బయటికి వచ్చేసాయి అంది మాలిని. అది ఆఫీస్లోనే ఉందా సార్? సరే సార్, నేను బయలుదేరుతున్నాను. సరే సరే, ఫాస్ట్గా రా అంటూ కాల్ కట్ చేసింది మాలిని. మేడం, అది ఫైల్ ఆఫీస్లోనే ఉందంట, నేను వెళ్తాను మేడం అన్నాడు అతను. అలాగే అండి అంటూ అతను బయటికి రాగానే డోర్ వేసేసుకుంది. దూరంగా రఘు కార్ రావడం చూసి పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నుంచి కొంచెం నీళ్లు మొహం మీద శరీరం మీద వేసుకొని చొక్కా గుండీలు పెట్టుకుంటూ, బాయ్ బేబీ, మళ్ళీ రేపు మీ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోగానే వచ్చేస్తాను అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చాడు. రఘు అప్పటికి అతన్ని చూసి, రే ఎవర్రా నువ్వు, నేను లేని టైంలో నా ఇంట్లో ఏం చేస్తున్నావు అడిగాడు కోపంగా. రఘుని చూసి కావాలనే పరిగెత్తడం మొదలుపెట్టాడు. రఘు కూడా వాడి వెనకే పరుగు తీస్తూ ఉన్నాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి వాడు కావాలనే పడిపోయినట్టు పడిపోయి రఘుకి దొరికిపోయాడు. రే ఎవడ్రా నువ్వు, నేను లేని టైంలో నా ఇంట్లో నీకేంటి పని? సార్, తప్పైపోయింది, నేను పక్కనే బ్యాచిలర్ హాస్టల్లో ఉంటాను, సంధ్య గారు ఎప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళిపోయాక నన్ను పిలుస్తారు, మేము చాలాసేపు మాట్లాడుకొని మా పనులు కోరికలు తీర్చుకున్నాక ఇలా ఎవరు చూడకుండా నేను బయటకు వచ్చేసాను సార్, కానీ ఈరోజు మీకు దొరికిపోతాను అనుకోలేదు, ప్లీజ్ నన్ను వదిలేయండి సార్, సంధ్య గారు నన్ను బలవంతం పెట్టేసరికి నేను అలా చేయాల్సి వచ్చింది అన్నాడు అతను. ఆ మాటకి రఘు వాడిని పైకి లేపి వాడి మూతి ముక్కు ఏకమయ్యేలా పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నాడు. ఏరా, ఎలా కనిపిస్తున్నానురా నీకు? నువ్వు చెప్పే పనికిమాలిన మాటలన్నీ నమ్మడానికి నా భార్య ఎలాంటిదో నాకు తెలుసు, నువ్వు పిచ్చి పిచ్చిగా వాగితే నిన్ను చంపేస్తాను అన్నాడు రఘు కోపంతో ఊగిపోతూ. అప్పుడే అక్కడికి వచ్చింది ఒక ఆమె. అయ్యో బాబు, ఏమైంది, ఎందుకు ఆ బాబుని అలా కొడుతున్నావు అడిగింది ఆమె రఘు వైపు చూస్తూ. ఈ ఎదవ నా భార్య గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు అన్నాడు రఘు. ఎవరు మీ భార్య? నా భార్య సంధ్య, మేము ఇదిగో ఆ ఇంట్లో ఉంటున్నాము అన్నాడు రఘు దూరంగా ఉన్న తమ ఇంటిని చూపిస్తూ. ఓయమ్మ, ఈ అబ్బాయి చెప్పేది నిజమే బాబు, ఆ అమ్మ ఎలాంటిదో నీకు తెలీదా? అవునులే, నువ్వు లేకుండా చేసే ఏదో పనులు నీకెలా తెలుస్తాయిలే బాబు అంది ఆమె. మీరు కూడా వీడి పార్టీయే కదా, అందుకే నా భార్య గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. అయ్యో రామా, నేను మీ ఇంటికి 3 ఇళ్ళు అవతల ఉండే ఇంట్లో ఉంటాను, నేను రోజు చూస్తాను, వారానికి ఓసారి ఈ అబ్బాయి వస్తాడు, ఇంకొక రోజు ఇంకొకడు వస్తాడు, అలా వారంలో 6 రోజులు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు అబ్బాయి. ఆదివారం
ఫోటో నువ్వు ఆదివారం పూట నువ్వు ఇంట్లో ఉంటావు కదా, అందుకే ఎవరూ రారు. కావాలంటే వీధిలో ఉన్న వాళ్ళు ఎవరినైనా అడుగు, నీకు అదే చెప్తారు. నేనంటే అబద్ధం చెప్పాను అనుకోవచ్చు, వీటిలో అందరూ అబద్ధం చెప్పరు కదా. అయినా మంచి పిల్ల మీద నిందలేయాలని మాకు మాత్రం ఎందుకు అంటుంది? ఆ పిల్ల తప్పు చేయబట్టే కదా ఇప్పుడు కడుపుతో ఉందంట. ఆ పిల్ల కడుపు నీ వల్ల వచ్చిందో ఎవరి వల్ల వచ్చిందో అంటూ రఘు వైపు ఓరకంట చూస్తూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె. దూరం నుంచి ఇదంతా చూస్తున్న మాలిని నవ్వుకుంటూ, ఒసే సంధ్య, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఎంత వాడైనా అనుమానం అనే భూతం పట్టుకుంటే వాడు పిచ్చి పట్టిన కుక్కలా తయారవుతాడు. అందుకే మొగాళ్ళకి అనుమానం వస్తే ఇంకా అది చచ్చినా పోదు. నేను రఘు మనసులో నాటిన అనుమానం అనే బీజం చూస్తూ ఉండగానే కారు చిచ్చులా నిన్ను, నీ కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ జీవితాలని నామరూపాలు లేకుండా చేస్తుంది అనుకుంటూ ఇంకొంతమందిని పంపించింది. రఘు నిరాశగా ఇంటివైపు వెళ్తూ ఉంటే తనని ఆపి పిలిచింది ఇంకొక ఆమె. ఇదిగో బాబు, మీ ఆవిడ గురించి ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్నా, కానీ నీ భార్యకి భయపడి చెప్పడం లేదు. కానీ ఆవిడ నిన్ను బాగా మోసం చేస్తుంది బాబు. ఆవిడకి చాలా మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయి. నువ్వు జాగ్రత్త పడతావని చెప్తున్నాను. మళ్ళీ నేను చెప్పానని ఎక్కడా చెప్పకు సుమి అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె. ఒక్కరంటే అబద్ధం చెప్పచ్చు, ఇద్దరూ అబద్ధం చెప్పచ్చు, కానీ అందరూ అబద్ధం ఎందుకు చెప్తారు అంటే వాళ్ళు చెప్పేది నిజమేనా? నా సంధ్య నన్ను మోసం చేస్తుందా? లేదు, అలా ఎప్పటికీ జరగదు. నా సంధ్య నన్ను మోసం చెయ్యదు అనుకుంటూ ఆలోచిస్తూ ఇంట్లోకి వచ్చాడు రఘు. రఘు రఘుని అక్కడికి చూసి సంధ్య కొంచెం షాక్ అయింది. ఇదేంటి రఘు, ఈ టైంలో వచ్చావు అడిగింది సంధ్య క్యాజువల్గా. ఏమైంది, రాకూడదా అన్నాడు రఘు. అయ్యో, నేను అలా అనలేదు. ఈ టైంలో ఆఫీస్లో ఉంటావు కదా, అందుకే అడిగాను అంది సంధ్య. చిన్న పని పడింది, అందుకే వచ్చాను. అయినా నువ్వెందుకు అంత గుచ్చి అడుగుతున్నావు? ఏమైనా దాస్తున్నావా నా దగ్గర అడిగాడు రఘు. నే విషయం దాస్తాను నీ దగ్గర? కొత్తగా మాట్లాడుతున్నావేంటి? నీకు ఎండకి మతి చెడిపోయినట్టుంది. నేను నీ మజ్జిగ తీసుకువస్తాను అడ్డు అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళింది సంధ్య. హాల్లో సోఫా పక్కనే ఉన్న ఒక చిన్న బల్ల మీద ఒక వ్యక్తి వాచ్ చూసిన రఘు ఆశ్చర్యపోయాడు. ఇది నా వాచ్ కాదు, మరెవరిది అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయాడు రఘు. అంటే అందరూ చెప్తున్నట్టు సంధ్య తప్పు చేస్తుందా? లేదు, నా సంధ్య ఎప్పటికీ అలా చేయదు. కానీ మరి ఈ వాచ్ సంగతి ఏంటి? ఇది కూడా నేను తేలిగ్గా తీసి పడేసే విషయం అయితే కాదు కదా. లేదు, ఏదో ఒకటి చెయ్యాలి, ఎలా అయినా కనిపెట్టాలి దీన్ని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇక ఆ రోజు అలా గడిచిపోయింది. ఆ తర్వాత రోజు ఎప్పట్లానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు రఘు. వెళ్ళడం అయితే ఆఫీస్కి వెళ్ళాడు, కానీ ఎంతకీ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. ఎంతసేపు తన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పిన మాటలు, నిన్న తన ఇంట్లో దొరికిన వాచ్ అవే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటే ఇది ఇలా కాదు, ఎలా అయినా రేపు కనిపెట్టాలి అనుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా గట్టిగా శ్వాస తీసుకొని వదిలి ఇక దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు రఘు. ఇక ఆ రోజు ఆఫీస్లో రఘునే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు సుధాకర్. తను చేస్తున్న పని తప్పు అనిపించినా తప్పక సైలెంట్గా ఊరుకున్నాడు అతను. ఆ నెక్స్ట్ డే ఉదయం అక్కడికి ఇంకొక ముగ్గురు మగవాళ్ళని తీసుకొని రఘు ఆఫీస్కి వెళ్ళే టైంకి అక్కడికి వచ్చింది మాలిని. చెప్పింది గుర్తుంది కదా, అస్సలు మిస్ అవ్వడానికి లేదు. అలాగే అమ్మగారు అంటూ అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చి కొట్టుకోవడం మొదలుపెట్టారు ముగ్గురు. బయటకు వచ్చి కారు వైపు వెళ్తున్న రఘు కళ్ళు కొట్టుకుంటున్న ముగ్గురి వైపు వెళ్ళాయి. వీళ్ళు ఎవరు, ఇక్కడెందుకు ఇలా కొట్టుకుంటున్నారు అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆగండి ఆగండి, ఎందుకు కొట్టుకుంటున్నారు అడిగాడు రఘు ముగ్గురిని ఆపుతూ. ఈరోజు ఆ ఇంట్లో ఉండే సంధ్య నా వాటా, కానీ వీళ్ళిద్దరు కూడా నాతో గొడవ పడుతున్నారు అన్నాడు ఒకడు. రే, ఏం మాట్లాడుతున్నావురా అడిగాడు రఘు వాడి షర్ట్ కాలర్ పట్టుకుంటూ. ఏంటి నా షర్ట్ కాలర్ పట్టుకున్నావు? ఆల్రెడీ దానికి ఇప్పటికే డబ్బులు కూడా ఇచ్చేసా. నువ్వు షర్ట్ కాలర్ పట్టుకుంటే ఊరుకుంటాను అనుకుంటున్నావా అడిగాడు అతను. తను నా భార్యరా, నా భార్య గురించి ఇలాంటి మాటలు మాట్లాడితే చంపేస్తాను. ఓహో, నువ్వేనా? థ్యాంక్ యూ బాసు, నా బిడ్డకి తండ్రి నువ్వే అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు వాడు. ఏం మాట్లాడుతున్నావురా అడిగాడు రఘు. అదే, ఇప్పుడు నీ పెళ్ళాం కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నువ్వు కాదు నేనే అన్నాడు వాడు. కాదు కాదు, నేనే ఆ బిడ్డకి తండ్రిని అంటూ ఇంకొకడు వస్తే, అలా ఏం కాదు, నేనే ఆ బిడ్డకి తండ్రిని అన్నాడు మూడవ వాడు కూడా. అక్కడ జరుగుతున్నది చూసి ఒక్క సెకండ్ బుర్ర పిచ్చెక్కిపోయింది రఘుకి. దూరం నుంచి ఇదంతా చూస్తున్న మాలిని నవ్వుకుంటూ, సంధ్య, నీ బ్రతుకు మీద ఒక మచ్చ వేశా. అది నువ్వు జీవితాంతం కష్టపడ్డా పోగొట్టుకోలేని మచ్చ. ఇప్పుడు ఉంటుంది అసలైన ఆట. నేను ఎంతో కాలం వెయిట్ చేయక్కర్లేదు. జస్ట్ ఇంకొక 2-3 మూవ్స్ వేస్తే రఘు లైఫ్లో నుంచి నువ్వు అవుట్ అవ్వడం ఖాయం
అనుకుంటూ మొన్న రఘుతో మాట్లాడిన వాళ్ళకి ఫోన్ చేసింది. వాళ్ళు కూడా బయటకు వచ్చి అక్కడ జరుగుతున్నది చూసి అక్కడికి వెళ్ళారు. ఇదిగో బాబు, నేను చెప్పింది వీడి గురించే, ఆ రోజు నేను చెప్తే నమ్మలేదు కదా అంటూ మొదట ఆవిడ ఒకరిని చూపిస్తే ఇంకొక ఆవిడ ఇంకొకరిని, ఇంకొక ఆవిడ మూడో వాడిని, అలా ఒక్కొక్కరిని చూపించారు. మొన్న మీరు నన్నే కాదు కదా సార్ కొట్టారు, ఆ రోజు మీరు వచ్చేస్తున్నారన్న ఒక హడావిడిలో నా వాచ్ కూడా ఇంట్లోనే వదిలేశాను అన్నాడు వాడు. ఇక ఏమీ మాట్లాడలేక అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు రఘు. రఘు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని కన్ఫర్మ్ చేసుకున్నాక అక్కడికి వచ్చిన మాలిని అందరి చేతుల్లో డబ్బులు పెట్టేసి అందరినీ అక్కడి నుంచి పంపేసింది. వాళ్ళు వెళ్ళిపోయాక సుధాకర్కి కాల్ చేసి, అన్నయ్య నా పని మొత్తం అయిపోయింది, నువ్వు వదిన మీ ప్లాన్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది అంది మాలిని. అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావు కదా మాలిని? అన్నీ ఆలోచించి తీసుకున్నాను, నువ్వు మళ్ళీ మళ్ళీ నన్ను అన్నిసార్లు అడక్కు. నీకు చేయడం ఇష్టం లేదు అంటే చెప్పేసేయ్, నువ్వు ఇంత ఇబ్బంది పడుతూ చేయాల్సిన అవసరం అయితే లేదు అంటూ కాల్ కట్ చేసింది. ఇక రఘు ఆఫీస్కి చేరుకున్న అదే సమయానికి సంధ్య ఇంటి దగ్గర కారు ఆపారు రఘు తల్లిదండ్రులు. అమ్మా సంధ్య, సంధ్య అంటూ బయట నుండి డోర్ తట్టారు రఘు తల్లి. డోర్ ఓపెన్ చేసిన తనకి ఎదురుగా అత్తమామలు కనిపించడంతో నవ్వుతూ వాళ్ళని లోపలికి ఆహ్వానించింది. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది తల్లి అడిగారు రఘు తండ్రి. నేను చాలా బాగున్నాను మామయ్య గారు, మీరు అత్తయ్య గారు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం అంటూ సోఫాలో కూర్చున్నారు వాళ్ళు. ఇక లోపలికి వెళ్ళి ఇద్దరికి మంచినీళ్ళు తీసుకువచ్చింది. వాళ్ళు మంచినీళ్ళు తాగిన తర్వాత వాళ్ళకి కాఫీ పెట్టడానికి లోపలికి వెళ్ళి కాఫీ పెడుతూ భర్తకి ఫోన్ చేసింది. ఆఫీస్ లోపలికి వెళ్ళిన రఘు మొబైల్ మోగడంతో స్క్రీన్ వైపు చూశాడు. సంధ్య నేమ్ డిస్ప్లే అవుతూ ఉంటే కోపంగా కాల్ కట్ చేశాడు రఘు. ఇదేంటి రఘు కాల్ కట్ చేస్తున్నాడు, అయినా అసలు 2 days నుంచి తను బిహేవియర్లో ఏదో చేంజ్ కనిపిస్తుంది, అసలు ఏమైంది? ఏమైనా ఆఫీస్ టెన్షన్లో ఉన్నాడా? పోనీ అలా ఉంటే నాకు ఏదైనా చెప్తాడు కదా, నాతో ఏది షేర్ చేసుకోవట్లేదు, అసలు ఏమైంది ఇతనికి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. ఇంతలో పాలు పొంగుకి రావడంతో ఆఫ్ చేసి కాఫీ కలిపి ఇద్దరికి ఇచ్చి వాళ్ళకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఇప్పుడు కడుపులో అంత బాగుంది కదా తల్లి, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావా క్రమం తప్పకుండా అడిగింది కాంతం. వెళ్తున్నా అత్తయ్య గారు, మీ అబ్బాయి క్రమం తప్పకుండా నన్ను తీసుకువెళ్తూనే ఉంటారు అంది సంధ్య. ఇక నుంచి మీ డెలివరీ అయ్యి నువ్వు మళ్ళీ ఆరోగ్యంగా ఉండే వరకు ఇక్కడే ఉంటాము అంది ఆవిడ. ఆ మాటకి సంధ్య తెగ సంబరపడిపోయింది. నిజంగానా? చాలా చాలా థ్యాంక్స్ అంది సంధ్య నవ్వుతూ. ఇక కోడలు ఆనందం చూసిన వాళ్ళు మురిసిపోయారు. ఆ రోజు సంధ్య తర్వాత ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అస్సలు కాల్ లిఫ్ట్ చేయకుండా చేస్తూనే ఉన్నాడు రఘు. రఘు అంటూ తన క్యాబిన్లోకి వచ్చాడు సుధాకర్. చెప్పరా ఏంటి, నేను విన్నది నిజమేనా? ఏం నిజం? అదే సంధ్య ఎవరితోనో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుందంట, నిజమేనా? అండ్ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా నువ్వు తండ్రివి కాదు అనుకుంటున్నారు అందరూ. తప్పు చేశానేమో అనిపిస్తోంది సుధాకర్. అమ్మ నాన్నల్ని కాదు అని సంధ్య అని పెళ్లి చేసుకొని తప్పు చేశానేమో అనిపిస్తోంది. అయినా ఇప్పటికీ తను అలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను. నమ్మాలన్నయ్య, నమ్మి తీరాలి, ఎందుకంటే అక్కడ ఉన్నది సంధ్య కాబట్టి. బేబీ నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, కానీ తను ఉంటే పడదు కాబట్టి నేను తన మీద లేనిపోనివన్నీ కల్పించి చెప్తున్నానేమో అని నేను చెప్తే చెప్పచ్చు, కానీ అందరూ అలా చెప్పరు కదా. తను మోసం చేస్తోంది. మొన్న నేను కళ్ళారా చూశాను. నేను గుడికి వెళ్తూ వస్తూ ఉంటే తన ఇంట్లో నుంచి ఎవరో అతను వచ్చాడు. ఆ టైంలో నువ్వు ఇంట్లో కూడా లేవు. అడుగుదామనుకున్నాను కానీ ఆగిపోయాను. తను నిన్ను మోసం చేస్తోంది అన్నయ్య అంది సుమిత్ర. ఆ రోజు వెళ్ళి దాన్ని అంతు చూస్తాను. ఆ మాటకి సుధాకర్ కానీ సుమిత్ర కానీ సమాధానం చెప్పలేదు. ఇక సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోయాడు రఘు. కోపంగా డోర్ ఓపెన్ చేసి వచ్చిన రఘుకి అక్కడ తన తల్లిదండ్రులు కనిపించడంతో ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. అమ్మా నాన్న మీరేంటి ఇక్కడ? నీకెన్నిసార్లు కాల్ చేయాలి రఘు? ఎన్నిసార్లు చేసినా కట్ చేస్తున్నావు ఎందుకు? అత్తయ్య మామయ్య వచ్చారు అని విషయం చెప్పడానికి నీకు చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ నువ్వు ఒక్కసారి కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు అంది సంధ్య. సంధ్య వైపు కోపంగా చూస్తూ తనను దాటుకొని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, మీరేంటి ఇలా చేయకుండా? అదే అలా అంటావు? మేమేదో మీ ఇద్దరితో ఉండడానికి వచ్చాము. కోడలు ఒట్టి మనిషి కాదు. ఈ టైంలో తనకి మనిషి తోడు సహాయం అవసరం, అందుకే తన్ని జాగ్రత్తగా చూసుకుందామని అనుకుంటున్నాం. అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అన్నాడు రఘు కోపంగా. ఏం మాట్లాడుతున్నావురా అడిగింది రఘు తల్లి ఆవేశంగా. నేను మాట్లాడింది నిజమే, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు రఘు. షాక్ అయ్యి, ఏమైంది నీకు? మన కోసమని అత్తమ్మ మామయ్య వస్తే ఎందుకు వెళ్ళిపోమని చెప్తున్నావు అడిగింది సంధ్య.
ఎక్కువ నటించావంటే చంపేస్తాను. నిజం చెప్పు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు? అడిగాడు రఘు కోపంగా. రఘు, ఏం మాట్లాడుతున్నావు? నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అని అడిగితే ఏంటి అర్థం? అడిగింది సంధ్య. అప్పటికే కళ్ళలో నీళ్లు సొడిగుండాల్లా తిరిగాయి. నేనా? నేను నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రినా, లేక ఎవరో కూడా తెలియనంత మందితో ఎఫైర్ పెట్టుకున్నావా? అడిగాడు రఘు. ఆ మాటలు విన్న తల్లిదండ్రులు ఒక్క క్షణం ఆశ్చర్యంగా ఉండిపోయారు. కానీ ఆ మాటలు విన్న సంధ్య మాత్రం రఘు చెంప చెళ్ళుమనిపించింది. నేను ఎలాంటి దాన్నో నీకు తెలియదా? తెలియకుండానే ప్రేమించావా నన్ను? పెళ్లి చేసుకున్నావా? అడిగింది. నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.